ఐలాండ్లకు ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ వండుకుందాం, దాంతోపాటు లేయర్ కోడి కర్రీ వండుకుందాము. ఎక్సలెంట్ అని ఎక్సలెంట్. ఉడకబెట్టండి ఫ్రెండ్స్, మంట పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకో మా అమ్మమ్మ గుర్తొచ్చింది. దోస్తులతో దూరంగా పోయి వండుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికి మా అందరం అందరు ఎట్లా మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా సంక్రాంతికి గోదావరి జిల్లాలోకి వచ్చినాము, కోనసీమలు ఉన్నాము. ఇక్కడ గోదావరి ఎంత ఫేమస్ తెలుసు కదా. పక్కనే ఊరు పక్కనే మనకు గోదావరి పోతూ ఉంటుంది. ఊరుకి 3 సైడ్ల గోదావరి ఉంటుంది. ఆ గోదావరి మధ్యలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లకు ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ వండుకుందాం, దాంతోపాటు లేయర్ కోడి కర్రీ వండుకుందాము. చేలో ఐలాండ్. ఆ ఐలాండ్ పోతారు. వాడి అమ్మ బంటి పైకన్ను దుంకుడే దుంకుతారా పడుతున్నా ఎప్పుడు. మీరు జాగ్రత్త ఉండురి. రే ఇట్రారా. నెమలు ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇది పొడి చికెన్ మసాలా, గరం మసాలా లైట్ కొద్దిగా దమ్ బిర్యానీ కావాల్సి మ్యారినేషన్ ఇప్పుడు దమ్ బిర్యానీకి ధనియాల పౌడర్, గరం మసాలా పడవ ఉందా ఇక్కడ ఉంది. అక్కడికి వెళ్తున్నాడు. చికెన్ మసాలా పడుతుందంటే ఎక్కడ ఉందని ఫ్లెక్స్ పెట్టుకుంటున్నా. ఇంట్లో ఫ్లెక్స్ ఉండే ఫ్లెక్స్ పెట్టి కార్డ్ కొద్దిగా పోగదని చెప్తాను. అడిగాను కదా. కారం స్వామి, కారం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకోటి కూడా వేయాలి. సాల్ట్ చేతికి ఎంత వస్తే అంత తగినంత. నిమ్మకాయ పోయాలా? నిమ్మకాయ తెచ్చాయి. చాలా
ఉడకబెట్టండి ఫ్రెండ్స్, మంట పెట్టండి ఫ్రెండ్స్. బాగా మంట పెట్టరా, పర్లేదు, ఎంతసేపు పెట్టినా పర్లేదు మంట. కూరగాయనియా మరే దమ్ముగానే పర్లేదు. సొల్లు చెప్పు, కొయ్యి ఫాస్ట్ కొయ్యి. 4 అవుతుంది మన ఇంటికి వెళ్ళినవాడికి. ఈ రాడు కొట్టు. సారీ ఫ్రెండ్స్, కొంట్లో పొగ వెళ్తుంది. రాడు కొట్టు చాలు. ఇంకా కావాలా ఆనియన్స్? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేసి డబ్బులు ఇచ్చి చాలు చాలు. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. దోసపప్పు పేస్ట్, జీడిపప్పు, దోసపప్పు, నువ్వులా చాలా వాస్మై స్టైల్ ఇది. కర్రీ అదిరిపోద్ది. మరి ఏమనుకుంటున్నావు? అదిరిపోద్ది. ఈయన వాసు అని మొత్తం టీంలోనే చాలా యంగ్ పర్సన్, గ్యాంగ్ లీడర్. ఇంకా ఉడకాలండి. మూత పెట్టే మరి. మేము వడ తెచ్చినట్టు ఉన్నాడు రా. చాలు చాలు. వచ్చారు ఈరోజు. అందులో ఏం చేస్తా డైరెక్ట్గా ఆయిల్ ఇస్తాను ఫుల్గా. బిర్యానీ షురుగా బాగానే ఉంటుంది కాసేపు కదపకపోతే. కాసేపు కదా. లేయర్ కోడి గుడ్లు ఇవే టేస్టీ. సేపు కదపొద్దు, లేకపోతే చిరిగిపోతాయి. అందులో లివర్స్ కూడా ఇందులో వేసేద్దా? వేసారా? అరే అక్కడ రెగ్యులర్ ఆనియన్స్ అవసరం మంట రెండిపోతుంది. అది చట్రా కమలాకర్. ఇవి ఇవేం చెప్తారు? మారుతుందా? చాలు చాలు. కుమ్మరించు. దూరంగా ఉండు, ఫ్యాన్ మీద పడిపోతున్నా. మస్తు టెంప్టింగ్ ఉంది. ఆ ముక్కలు చూడ్రి ఎట్లున్నాయి. చెఫ్తో మామూలుగా ఉండదు. జాజికాయ వేసిరా? జాజికాయ, జాపత్రి, చాలు. అవి ఆల్రెడీ ఇందాక చికెన్ వేసాను కదా. రేపు మాట్లాడరా. అబ్బా దబా జబ్బా. స్మెల్ ఎదిరిపోతుందిరా అన్నయ్య. ఎక్సలెంట్ అన్నయ్య, ఎక్సలెంట్. సార్ ఇస్తాడు. అలా తీయొద్దు, కట్టింగ్ బాయ్ నువ్వు. హెడ్ షెఫ్ కి అప్పుడే టేస్ట్ చూపించే రేవంజ్కి వెళ్ళిపోయినావా? సార్ సారీ సార్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కళ్ళజోడు తీసిన దగ్గర నుంచి బాగా సాగు కొడుతుంది. సార్ కళ్ళజోడు చేయండి. పట్టు. కొద్ది సాల్ట్ పడుతుంది అన్న. రైస్ చేస్తాం కదా మరి. వచ్చిందా వాసన అప్పుడైనా? మాడలేరా? చాలు చాలు. చూడండి మాట్లాడరా.
సిగ్నేచర్ సిగ్నేచర్ చేస్తే చేస్తే ఇలా ఉంచు చేతి ఇలా ఇప్పుడు వాటర్ ఏయ్ ఎలా ఉంది స్వామి? మైల్డ్గా ఉంది, ఏమేయాలి కొంచెం మసాలా నువ్వు చూడవు సార్. సరే గ్రేవీలోకి బాగుంటుంది. నైస్. అంతే పట్టుకోకూడదు అంతే. చాలే ఇంకా అది ఇంకా నేను చాలు. దాన్ని ముట్టుకోకన్నా కూర అయిపోయింది. లేయర్ కర్రీ బిర్యానీ దమ్ వేసినాం. కింద అరే మంట పడుతుంది. కిందంగా మీదంగా నిప్పులు వేసినాం. దానికి దమ్ అయిపోతుంది. 90% ఉడికింది. జస్ట్ ఆ దమ్తోని ఒక 10% ఉడుకుతుంది. దాని తర్వాత పెట్టుకొని దుమ్ము లేపుదాం. కిందకి అది పెట్టి కింద పెట్టి. ఓకే అయ్యా ఆవిరి పెట్టద్దు. మన ఊర్లోదే రమేష్ ఉన్నారు కదా పైన ముందే ముందే కుమ్ముడు పాప మా పిల్లలు అడేడు మనోడు కూర్చున్నాడా? నువ్వేంట్రా నిల్చున్నావు? పులి వంటలన్నీ సిద్ధం, యుద్ధానికి మేము కూడా సిద్ధం. కుమ్మడం. చలో ఐలాండ్లో చికెన్ దమ్ బిర్యానీ, లేయర్ కోడి కూర. ఫస్ట్ బైట్ మా వాళ్ళతో పాటు మీతో పాటు మేము. సూపర్ దమ్ అయింది. షెఫ్ గారు అది నిందండి. అదే నాకు డబ్బులు రైస్ చూడు ఎంత బాగా దమ్ అయింది. సూపర్ దమ్ చేశారు. ఎక్కడనే చెప్తున్నావా బాగుందని? ఇంకెవరికి నచ్చలేదా? యుద్ధంలో ఉన్నారు కానీ కర్రీ లేకపోయినా కానీ చాలా కమ్మ ఉంది. లేయర్ కోడి గుడ్లు హైదరాబాద్లో తెగ వైరల్ చేస్తారు. ఇది మీరు ఇక్కడ తుక్కుంది తినేస్తారుగా. బా కర్రీ ర్యాంప్ ఉంది. బ్లాస్టే. ఇగో ఇప్పుడు బిర్యానీ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పాలి. బిర్యానీ కర్రీ గురించి ఒకరు చెప్పిన మాట ఇంకొకరు చెప్పకూడదు, కానీ నిజం చెప్పాలి. ఫస్ట్ కిషోర్తో మొదలుపెట్టి. బిర్యానీ అద్భుతం. మహాద్భుతం. ఈ మహాద్భుతాలు అత్యద్భుతాలు లేవు. పెట్టు కొత్త మాట చెప్పాలా? కొత్త అద్భుతం. అది కాదు చెప్పు. ఓకే ఓకే అరోమా అంటే ఏంటి ఇప్పుడు? అది ఓకే కర్రలు పట్టుకొని చెప్తావుగా చెప్పు.
దుమ్ము లేపింది. అబ్బా నాది అయిపోయింది నేను చెప్పిన చెప్పు. సూపర్ ఉంది. అబ్బా ఒరే మైక్ రికార్డ్ అవుతుందా? ఒక్క నిమిషమే. ఎందుకో మా అమ్మమ్మ గుర్తొచ్చింది. కోనసీమలో ఫ్రై పీస్ తలదన్నే దమ్ బిర్యానీ. దొమ్మన్న మా బాబాయ్ బిర్యానీ వండితే అమ్మ అనేలా ఉంది హంగన్. సూపర్ అయిపోయింది. కొత్తగా చెప్పు. అమోఘం. ఆల్కహాల్ ఉంటుంది కదా అట్లుంది చికెన్. దోస్తులతో దూరంగా పోయి వండుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయరి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయరి, కమ్మగా వండుకోరి, తినూరి, రచ్చలైపురి. మేము తిని ఇంటికి పోతాం. బాయ్ బాయ్, లవ్ యూ.